రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రజా విజ్ఞప్తుల దినోత్సవం అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామన్నారు మంత్రి నారాయణ. నెల్లూరు కలెక్టరేట్లో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి కేవలం ఆర్జీలు స్వీకరించడమే కాక వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఇక అధికారులకు సిబ్బందికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసి స్పాట్లో సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజారంజక పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి నిమిషం ప్రజలకు ప్రజాప్రతినిధులుగా తామంతా అందుబాటులో ఉంటామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు భారీ ఎత్తున జరిగాయని, వాటన్నిటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లుగా వెల్లడించారు. ప్రజల నుంచి వస్తున్న అనేక అర్జీల్లో వైసీపీ నేతలు చేసిన అక్రమాలు భారీగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఇకపై ప్రజలు తమ సమస్యలని నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. నెల్లూరు కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్కి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాళ్ళ యొక్క సిబ్బంది అంతా ఉన్నారు. ఇప్పుడు దాదాపు ఒక 50 దాకా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. వాటిలో కొన్ని యాక్చువల్గా స్పాట్గా సాల్వ్ చేయడం జరిగింది, కొన్ని వెరిఫై చేసి సాల్వ్ చేయాల్సి అది కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. కొన్ని రిప్రజెంటేషన్స్ రాష్ట్ర స్థాయిలో డెసిషన్ తీసుకోవాల్సినవి, కొన్ని సైట్స్ డిస్ప్యూట్స్ అవి వచ్చినాయి. టౌన్ ప్లాన్కి సంబంధించి కొన్ని వస్తే యాక్చువల్గా కమిషనర్ గారు ఇమీడియట్గా అవి సాల్వ్ చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కేసు వచ్చింది. ఎస్పీ గారు ఇమీడియట్గా వాళ్ళతో మాట్లాడటం, అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూటు, ఇమీడియట్గా దాన్ని కేసు ఫైల్ చేసి వాళ్ళు పిలిచి మాట్లాడి యాక్చువల్గా డిస్కస్ చేస్తారన్నారు. ఎక్కువగా వచ్చిన కేసులు రెవెన్యూ కేసులు అయితే ఇంకా దాదాపు చాలా మంది ఉన్నారు. ఇవాళ సాయంకాలం 4-5 అయ్యేటట్టుగా ఉంది. అయినప్పటికీ ఎంతమంది వచ్చినా ఏదో ఊరికనే చెప్పి వదిలేయటం కాదు.